హాయ్ మిస్ నందిని. హాయ్ అండి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ M9 News. హాయ్ ధీరజ్. సో మీ ఫిల్మోగ్రఫీ కానీ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కానీ చూస్తుంటే ఐ ఫౌండ్ దస్ లిటిల్ సోల్జర్స్కి మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారని చెప్పేసి. సో లిటిల్ సోల్జర్స్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ ఇన్ థియేటర్. ఓ వావ్ వావ్. సో అది ఒక ఇంటిగ్రల్ మెమరీ నాకు లైఫ్లో. ఐ వెంట్ విత్ మై అంకుల్ అండ్ ఆంటీ. సో ఆ సినిమా కానీ లేదంటే ఆ సాంగ్స్ కానీ, సో తర్వాత ఎప్పుడైతే మీరు దానికి అసిస్టెంట్గా వర్క్ చేశారని తెలిసిందో ఐ వాజ్ లైక్ ఓకే. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే షీఈ్ ఆల్సో ట్రావెలింగ్ విత్ అస్ కైండ్ ఆఫ్. కరెక్ట్. అండ్ ఐ లవ్ యువర్ ఒక సింపుల్ మేకింగ్ స్టైల్ ఉంటుంది మీది. యూ డోంట్ గో ఓవర్ ద బోర్డ్ ఎప్పుడు కూడా. ఫిల్మ్స్ కావచ్చు, డైలాగ్స్ ఆఫ్ కోర్స్ విత్ లక్ష్మీ భూపాల్ గారు. బట్ స్టిల్ నాకు మీ కళ్యాణ వైభోగమే లో ఒక రాజమద్రాజ్ గారు ఒక డైలాగ్ ఉంటుంది, డోంట్ స్పెండ్ ఆన్ మ్యారేజెస్ అనే. సో అది లక్ష్మీ భూపాల్ గారి డైలాగ్స్ వల్ల, లేదంటే రాజమద్రాజ్ గారి ఆ పెక్యులర్ వాయిస్ వల్ల, లేదంటే మీ స్టేజింగ్ వల్ల తెలియదు కానీ అది ఎందుకో ఎచ్డ్ ఇన్ టు మై మైండ్. ఆయన చాలా క్యాజువల్గా జేబులో రెండు చేతుల్లో పెట్టుకొని ఒక పెక్యులర్ వాయిస్లో చెప్తారు. అది ఒక మోనోలాగ్ కైండ్ ఆఫ్ ఒక డైలాగ్ ఉంటుంది. అది అలా ఇప్పటికీ ఐ స్పెసిఫికల్ ఐ గో బ్యాక్ టు దట్ సీన్. కొన్ని కంఫర్ట్ ఫిల్మ్స్ లో కొన్ని కంఫర్ట్ సీన్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ మై కంఫర్ట్ సీన్ అన్నమాట. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఆల్సో ఇన్ మై ఫిల్మ్స్. అది అసలు వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఫేవరెట్ సీక్వెన్స్ అది. ఆ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఆ రోజు నాకు సివియర్ బ్యాక్ స్పాజమ్. ఓ సో మీరు నమ్మరు, నేను ఐ వాజ్ ఆన్ ద ఫ్లోర్, లేవలేకపోతున్నాను నేను. సో డిఓపిని పిలిచి మీరు ఇట్లా పెట్టండి అని చెప్పాను. అండ్ దెన్ పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఎలాగోలాగా మేనేజ్ చేశాను ఆ రోజు షూటింగ్. ఐ రిమెంబర్ దట్ పర్టికులర్లీ. అండ్ నా వరీ ఆ రోజు ఇంత పెద్ద సెటప్ ఉంది, ఇంతమంది ఉన్నారు, నేనేమో లేవలేకపోతున్నాను, ఎట్లా ఏం చేయాలని చెప్పి. బట్ సమ్హౌ వి మేనేజ్డ్ ఇట్. ఓకే. ఎందుకంటే జెమినీ సురేష్ ఈస్ బిన్ ఏ గుడ్ పర్ఫార్మర్. కాకపోతే రాజమద్రాజ్ గారి ముందు ఆయన తేలిపోయాడు. అసలు కనిపించడు. ఆయన కొంచెం ఆర్టిఫిషియల్ పర్ఫార్మెన్స్ లా అనిపిస్తుంది ఈయన ముందు. అండ్ మీరు నమ్మరు, రాజ్ గారు సో నర్వస్ బిఫోర్ దట్ సీన్. ఆయన లేదండి ఎట్లా అంటే, మీరు ఏం కాదండి, మీరు చాలా ఈజీగా చెప్పండి, న్యాచురల్గా చెప్పండి, మీరు ఎలా చెప్తారో అలా చెప్పండి అని ఆయన చెప్పే విధానం కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చాను. ఎందుకంటే ఆయన పెద్ద స్పీచ్ ఇవ్వాలని ఇవ్వట్లేదు కదా, క్యాజువల్గా చెప్తున్నారు. సో మీరు క్యాజువల్గానే కావాలి సార్, అంతకంటే డ్రామాటిక్గా వద్దు, నాకు డైలాగు మాటలా ఉండాలి, నాకు డైలాగ్లా ఉండకూడదు అని చెప్పాను. దెన్ ఇట్ స్టేడ్ యాజ్ వన్ ఆఫ్ హిస్. అంటే అది అన్ని సినిమాల్లో అలాగే ఉంటుంది. ఓకే ఇలా ప్రాస్ ఉండాలి, లేదంటే ఇలా కైండ్ ఆఫ్ ఒక ఇంపాక్ట్ఫుల్ డైలాగ్ లా ఉండాలి అనేది ఉండదు. ఒక ఫ్లోలో ఒక క్యాజువల్ డిస్కషన్ లాగే. ఎందుకంటే ఓ బేబీలో కూడా రావు రమేష్ గారిది ఒక మోనోలాగ్ ఉంటుంది అబౌట్ ఎల్డర్స్. అది అసలు అలా గుర్తుండిపోద్ది. అసలు ఎప్పుడు ఆ సీక్వెన్స్ చూసినా కూడా, ఆ సీక్వెన్స్ చూస్తున్నంత సేపు ఇట్స్ మోర్ ఆఫ్ అది మనతో పర్సనల్ గా మాట్లాడుతున్న కైండ్ ఆఫ్ ఫీల్ అది. అంతేనండి. నాకు నాదొక రూల్ ఉందండి, నా సినిమాలో ఎప్పుడు డైలాగ్ గుర్తుండకూడదండి, కానీ ఆ డైలాగ్ మీకు ఇచ్చిన ఫీల్ గుర్తుండాలి. దట్ ఈస్ మై థింగ్. ఎందుకంటే లైఫ్లో కూడా మనకి మా నాన్నగారు నాకు ఒకటి చెప్పారంటే, ఎగ్జాక్ట్ వర్డ్స్ చాలాసార్లు గుర్తుండవు మనకి, మనం ఎలా ఫీల్ అయ్యాం అనేది గుర్తుంటుంది. సో దట్స్ హౌ ఐ వాంటెడ్ టు బీ. ఇట్స్ నాట్ వర్డ్స్, బికాజ్ అందరికీ మాట్లాడటం రాదు కదండి, కానీ ఆ ఎసెన్స్ తోటే కనెక్ట్ అవుతాం మనం. అది. ఓకే. సో ఐ వాస్ గోయింగ్ త్రూ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్. జీవి గారికి గివ్ ఎన్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ అలా మొదలైంది. సో అక్కడ ఒక పాయింట్ మీరు చాలా స్ట్రెస్ చేసి చెప్పారు, ఐఎమ్ నాట్ ఏ ఒరిజినల్ డైరెక్టర్, ఐఎమ్ అన్ఒరిజినల్ డైరెక్టర్ అని చెప్పేసి. సో ఎందుకని? ఐఎమ్ ఆల్వేస్ స్టీలింగ్ ఫ్రమ్ లైఫ్. ఎక్కడి నుంచి అక్కడ, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మనుషుల నుంచి, మీరు నాకు చిన్నప్పటి కథ చెప్పిన గురించి ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి, అంతే కదండి. నేను ఒక అమాల్గమేషన్ ఆఫ్ థాట్స్. వాట్ ఈస్ అన్ ఒరిజినల్ డైరెక్టర్? ఒరిజినల్ డైరెక్టర్ అంటే ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో లేదుగా. సో వీఆర్ ఆల్వేస్, మేము దొంగిలిస్తూ ఉంటాం, లైఫ్ నుంచి దొంగిలిస్తాం, కాస్త సినిమాల నుంచి దొంగిలిస్తాం, ఎక్కడో అలా కలిసిపోతూ ఉంటుంది మన బుర్రలో. సో యా, ఐ డోంట్ థింక్ ఏదో ఫార్మాట్ చేంజింగ్ కంప్లీట్లీ బ్రేక్ త్రూ సినిమాలు చేయాలన్న థాట్ కూడా లేదు. అలా మొదలైంది అప్పటికి బ్రేక్ ఒక పాత్ బ్రేకింగ్ టైప్ ఆఫ్ సినిమా అంటే గ్రామర్ వేరు, కానీ నేను అలా చేయాలని ఏం చేయలేదు. నా గ్రామరే అది, నాకు వచ్చింది తీసాను నేను, అది మీకు నచ్చింది, నా అదృష్టం బాగుండే మీకు నచ్చింది, అంతకంటే ఏం లేదు.
సో అంటే సుధీర్ వర్మ కూడా అదే అంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ కాపీ ఆఫ్ ఏ కాపీ అని చెప్పేసి ఆయన అంటారు. సో ఇన్స్పైరింగ్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ లైఫ్ కావచ్చు, లేదంటే ఒక సీక్వెన్స్ కావచ్చు, లేదంటే ఎనీ ఇన్స్టెన్స్ కావచ్చు ఇస్ ఫైన్. కానీ దాన్ని మీరు కమర్షియలైజ్ చేస్తారా, లేదంటే దాన్ని సినిమాటిక్ గా మలుస్తారా అనేది అది ఖచ్చితంగా మీ మార్క్. అది మీ మార్క్ ఆఫ్ నందిని రెడ్డి మార్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఇప్పటిదాకా మేము చూసిన ఫిలిమ్స్ అన్నింటిలో కూడా రైట్ ఫ్రమ్ అలా మొదలైంది టు ప్రీవియస్ ఫిలిమ్స్, సో మాకు కనిపించే మార్క్ ఏంటంటే ఆ సాఫ్ట్ స్పోకెన్ థింగ్, ఏది కూడా హార్ష్గా ఉండదు నందిని రెడ్డి చెప్తుంది అంటే. అది త్రూ విలన్ క్యారెక్టర్ అవ్వచ్చు, లేదంటే అంటే నెగిటివ్ షేడ్ అన్న అవ్వచ్చు, పాజిటివ్ షేడ్ అవ్వచ్చు, ఒక హార్ష్గానో లేదంటే ఒక బల్లగుద్ది చెప్తున్నట్టు కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. సో కాన్షియస్నెస్గా ఎందుకు అలా అంత కాన్షియస్ ఎందుకు ఉంటారు స్పెసిఫిక్గా? నేను కాన్షియస్ ఏం కాదండి, ఐ థింక్ దట్స్ మై నేచర్ రిఫ్లెక్టింగ్, అంతే, అంతకంటే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హార్ష్ క్యారెక్టర్స్ ఫిట్ అయ్యే కథలు రాయలేదు. ఎందుకంటే నాకు సినిమాటిక్ క్యారెక్టర్స్ పెద్దగా నచ్చవు. నేను తీసేటప్పుడు చూసేటప్పుడు చూస్తాను బాగానే, బట్ నాకు ఎక్కడో అది ఒక ఆర్టిఫిషియాలిటీ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రాత్కి సుబానయ్య అని ఒక సినిమా ఉందండి, ఇప్పుడు చాలా పాత సినిమా, ఇప్పుడు వచ్చింది. ఆర్జీవి గారు కూడా చెప్తూ ఉంటారు ఆ సినిమా గురించి. అందులో ఏంటంటే ఒక గర్ల్ ఫ్రెండ్, వాడు ఆ రోజు వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు ఇద్దరు, వాడి వైఫ్కి తెలిసిపోతుంది వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని. అమ్మాయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే వాడు ఒక బార్లో కూర్చొని డెస్పరేట్గా, ఫోన్ ఉంటుంది, ల్యాండ్లైన్, మొబైల్స్ లేవు అప్పుడులో. సో ఆ ల్యాండ్లైన్ తోటి హీస్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వేర్ షీ ఈజ్ అనమాట. సో వాడు ఆ టెన్షన్లో ఉంటాడు, కొంచెం తాగేసి ఉంటాడు, ఇదంతా ఉంటుంది. మధ్యలో ఒక గ్యాంగ్స్టర్ వస్తాడు, వాడికి ఆ ఫోన్ కావాలి. వీడు చెప్పేసి ఉంటాడు, వస్తే ఇక్కడ ఫోన్ చేయించని, ఎవరిని టచ్ చేయనివ్వట్లేదు ఆ ఫోన్. సో వాడికి గొడవ అయిపోయి, వీడు చాలా నార్మల్ ఫెలో, వీడు వెళ్ళి వాడిని కొట్టేస్తాడు గుండని అందరి ముందు, అంతే కొట్టేసి చెప్తున్నాను కదా అని చెప్పేసి ఉంటాడు. వీడు షాక్తో ఉండిపోయి బయటకు వస్తే పక్కన ఉన్నాడు, ఏం భయా నువ్వు ఏం చేయలేదేంటి వాడిని అట్లా మనల్ని కొట్టేసి వాడు వెళ్ళిపోతే ఇంకెవడు రెస్పెక్ట్ చేస్తాడు మన అంటే, అంతే అంటావా అని చెప్పేసి, అవును వాడిని వేసేయాల్సిందే అంటాడు. సో వీడికి వేరే ప్రాబ్లం జరుగుతుంది ఇంకోటితోటి, వాడు వీడి కోసం వెతుక్కుంటున్నాడు, వీడేమో ఇప్పుడు వీడిని వేసేయాలంటాడు. సో ద హంటర్ బికమ్స్ ద హంటెడ్ ఇన్ దట్ స్టోరీ. ఇట్స్ అ క్రేజీ మ్యాడ్ మూవీ అనమాట. సో అండ్ ఆ సినిమాలో వాళ్ళు ఒక పార్టీ జరుగుతుందండి, వీడి కోసం వెతుక్కుంటూ ఒక హై రిచ్ పీపుల్ పార్టీకి వస్తారు, వీళ్ళందరూ గుండాలు చెమటలు వస్తే అక్కడ పార్టీలో అందరు కొంచెం ఇట్లా చూస్తుంటారు. లేదు ఈ మనిషి కోసం వచ్చామంటే, లేదు తను ఇక్కడ అంటే, సరే తను ఇక్కడ వచ్చే వరకు వెయిట్ చేస్తామంటే, వాళ్ళు కొంచెం అట్లా చూసి తర్వాత సెటిల్ అయిపోతారు. వాళ్ళు చూస్తే పక్కన ఉన్నాడు వాడు గుండా, వీళ్ళు అయితే డబ్బులు ఉన్న వాళ్ళు భలే బ్రతుకుతారు భయ, ఎంజాయ్ చేస్తారు చూడు లైఫ్, వాడు సెటిల్ అయిపోయాడు అందులో. ఓకే చూస్తున్నాడు, మనకు కూడా ఇలా ఉండాలి భయ, చూడు అసలు లైఫ్, ఆ డ్రింక్ పట్టుకొని ఆ స్టైలు, వాడు గుండాయిజం చేయట్లేదు అక్కడ. మామూలుగా మన సినిమా అయితే వాడు అని ఉంటాడు, వాడు చూసేసి వాడు కుళ్ళు పడుతున్నాడు, వాడు చూసి ఇట్లా ఉండాలని చెప్పేసి వాడు మళ్ళీ మామూలు మంచి అయిపోయాడు. సో సీ ద షేడ్స్ ఆఫ్ ద పర్సన్ కమింగ్ ఇన్ టు దట్ విలన్ అండ్ నెగటివ్ క్యారెక్టర్ ఆల్సో. నాకు అలాంటి టైప్ ఆఫ్ మేకింగ్ కానీ ఏది కానీ దాంతో నేను కనెక్ట్ అవుతాను. సెపరేట్. ఇప్పుడు ఒకడు ఉంటాడు ఇట్లా కూర్చుంటాడు, ఒక నలుగురు ఇట్లా నుంచొని ఉంటారు వెనకాల. నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు అది, లైఫ్లో ఎక్కడ కూడా ఎప్పుడు చూడలేదు. నేను లైఫ్లో చూసిన ఒక పెద్ద గుండా కూడా ట్యాంకర్ రాజు అని ఒకడు ఉంటాడు, వాడు డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వస్తాడు. వాడు వచ్చి మా మావయ్యని ఏదో బెదిరిస్తుంటే నేను చూశాను. ట్యాంకర్ రాజు అంటే వాడు లావుగున్నాడు అంతే. వాడు వచ్చి కూర్చొని క్యా సాబ్ ఐసా కరే తో కైసా సాబ్ దేదో నా సాబ్ పైసా ఇంతేం మాట్లాడాడు. వాడు ఏం లెవెల్కి వెళ్ళలేదు. సో నేను లైఫ్లో ఎప్పుడు అలాంటోడు ఇట్లా కూర్చుంటే 10 మంది అక్కడ కూర్చొని భాయ్ బోల్నేకే బాత్ కర్ అట్లా నేను చూడలేదు. సో దట్ ఈస్ సినిమా, అది నేను సినిమాలోనే చూస్తాను. సో దట్స్ వై ఐ ఎంజాయ్ దిస్. ఆర్ సత్యలో ఆర్జీవి గారు ఎట్లా డీల్ చేస్తారు, దే ఫీల్ రియల్ లైక్ పీపుల్. సో నాకు ఆ రియల్నెస్ లేకపోతే ఆ లార్జర్ దెన్ లైఫ్ నాకు చేయడం నాకు కొంచెం ఇబ్బంది. సో దట్ ఈస్ ద థింగ్. సో మోర్ ఆఫ్ రియలిజం బేస్డ్ ఉంటుంది. యా, రియల్ లోనే యూ కెన్ డూ ఎంటర్టైన్మెంట్ అంట, రియల్ లోనే యూ కెన్ డూ మోర్ బిగ్ థింగ్స్ అని అనిపిస్తుంది. Which is what I enjoyed in Dhurandhar also. Everything felt real. True. Yeah. Okay. So ఈ ట్యాంకర్ రాజ్ ఇన్స్పిరేషన్ అన్న గ్యాంగ్స్టర్ లో జగత్ బాబు గారి క్యారెక్టర్ కూడా లేదా ఇతను వేరే ట్యాంకర్ రాజ్ వాస్ క్వైట్ ఫన్నీ. అంటే ఆయన కూడా ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత ఒక్కసారి మొత్తం కూల్ డౌన్ అయిపోతాడు. No, this ట్యాంకర్ రాజ్ థింగ్ వాస్ టూ ఫన్నీ. యాక్చువల్గా
అతను వచ్చి మా మావయ్య ఎవరి దగ్గరనో 10% ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు డబ్బులు. ఓకే. అయితే వాడు యాక్చువల్ ఇంట్రెస్ట్ కట్టేశారు, చాలా ఎక్కువ డబ్బులు కట్టేశారు, వాడు ఇంకా డబ్బులు లాగుతున్నాడు. అయితే అప్పుడు మా అమ్మని అడిగాడు ఏం చేయాలంటే, మా అమ్మ వెళ్ళింది కూర్చుంది ట్యాంకర్ రాజు దగ్గర. ఇగో నువ్వు ట్యాంకర్ రాజు టెంట్ రాజు నాకు సంబంధం లేదు. మా అమ్మ చూడండి అసలు వెళ్ళి నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, నువ్వు 10 మంది తీసుకొస్తే నేను కూడా 100 మందిని తీసుకొస్తా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు, నీకు మాకు గొడవలు లేవు, ఈయన దగ్గర 2 lakhs ఉన్నాయి, ఆల్రెడీ ఇంత అమౌంట్ కట్టేసి ఉన్నాడు, నువ్వు ఈ 2 lakhs తెచ్చుకొని ఆ చెక్ తెచ్చి మాకు ఇచ్చేసాయి, ఇంక నువ్వు ఆ 2 lakhs నువ్వు పెట్టుకుంటావు అతనికి ఇస్తావు, మాకు సంబంధం లేదు. ఎట్లా ప్లేట్ తిరిగింది పట్ మనీ. సెటిల్మెంట్ వచ్చినట్టు సెటిల్మెంట్ చేశారు. ఇట్ వాస్ షాకింగ్. అండ్ మై మదర్ ఈజ్ అ నార్మల్ పర్సన్, అతనేమో ట్యాంకర్ రాజు గింకర్ రాజు అని వచ్చి కూర్చున్నాడు. సో అంటే ఇలాంటి సీన్స్ మనం రియల్ లైఫ్ లో రాసామనుకోండి, అసలు ఎవడన్నా ఒప్పుకుంటాడు? ఇమాజిన్ మన రోహిణి గారు సిట్టింగ్ అండ్ సెయింగ్ చూడు ట్యాంకర్ రాజు. సో ఇట్స్ లైక్ దాట్. సో అది ఓకే. ఆల్సో యూఆర్ మెన్షనింగ్ అబౌట్ అమర్ చిత్ర కథ ఇన్ఫ్లుయెన్స్ మీ, అంటే చిన్నప్పటి నుంచి ఆ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ క్యారెక్టరిస్టిక్స్ వైజ్ ట్రైట్స్ లో రాసుకునే విధానంలో ఉంటుందా, లేదంటే స్టోరీ? నో, ఐ థింక్ ఇట్ ఈస్ లవ్ ఫర్ స్టోరీ టెల్లింగ్ అక్కడి నుంచి వచ్చింది అంతే. క్యారెక్టరైజేషన్ అనేది కాదు, కానీ మీకు నా క్లోజెస్ట్ థింగ్ టు షార్ట్ డివిజన్ వాజ్ అమర్ చిత్ర కథ. ఎందుకంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, వైడ్ షాట్ ఉంటుంది, ఒక టాప్ యాంగిల్ ఉంటుంది, ఒక క్లోజ్అప్ ఉంటుంది, ఒక లో యాంగిల్ ఉంటుంది, ఆ స్కెచ్ లోనే ఉంటుంది మీకు, అండ్ గీసిన బొమ్మల్లోనే ఉంటుంది మీకు స్టోరీ బ్రేక్ డౌన్. ఇట్స్ లైక్ విజువల్ బ్రేక్ డౌన్ ఆఫ్ స్టోరీ, అంతే కదా. సో దట్ వాస్ ఐ థింక్ అనదర్ వే ఇన్ విచ్ అట్రాక్టెడ్ మీ టు విజువల్ స్టోరీ టెల్లింగ్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఒక్కొక్క కామిక్ అసలు కనీసం 100 సార్లు చదువుంటాను, ఇప్పటికీ చదువుతాను, నాకు ఇష్టం అది చదవటము. ఆ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. కొన్ని మీ సినిమాలు చూస్తున్నప్పుడు నీతి కథల్లో ఉంటాయి కొన్ని. అవునా, నేను అసలు నీతులు చెప్పకూడదని అనుకుంటా ఉంటాను నేను. అంటే ఇట్స్ నాట్ లైక్ ఓకే ఇలా బతకాలి ఈ కైండ్ ఆఫ్ థింగ్ కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మంచి శకునంలో ఉంటుంది. అన్ని మంచి శకునంలో అక్కడ ఎప్పుడైతే ఆ మేల్ అంటే అబ్బాయి పుడితేనేలాగా, లేదా అమ్మాయి పుడితే కష్టాలు తీర్చలేదు అనే కైండ్ ఆఫ్ ఒకటి ఉంటుందో అదొక నీతి కదా. లేదా అమ్మాయి కెన్ ఆల్సో డూ దీస్ థింగ్స్. ఇప్పుడు అదేమి డైరెక్ట్ గా ఓకే నేను ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నాను అనే కైండ్ ఆఫ్ ఉండదు అనమాట. ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ లాగా ఒక సింపుల్ ఒక నీతి కథలా చెప్తారు. సో ఇప్పుడు కళ్యాణ వైభవం తీసుకుంటే ఇద్దరు పేరు వాళ్ళు, అంటే పెళ్లి అనేది ఒక పెద్ద ఒక సిస్టమాటిక్ సొసైటీలో కాకుండా ఇద్దరు సోల్స్ ఇష్టపడినప్పుడే అది మ్యారేజ్. ఇద్దరు ఫ్రెండ్స్, హస్బెండ్ అండ్ వైఫ్ బేసిక్లీ కోర్ ఇస్ ఫ్రెండ్షిప్ అన్నమాట నా ఐడియాలో. అదే సో ఆ ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది. మ్యారేజ్ ఇస్ నాట్ ద వాలిడేటరీ ఫ్యాక్టర్ అనే కైండ్ ఆఫ్ ఒక ఫ్రెండ్షిప్ ఇస్ ద కోర్ ఫర్ ఎనీ మ్యారేజ్. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ఒక నీతి కథలన్నీ కూడా సో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? అక్కడ ఏం లేదండి. ఇట్స్ బేసిక్లీ ప్రతి స్టోరీకి ఒక ఫౌండేషన్ ఉండాలి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కథలో అనేది ఒక కోర్ ఉంటుంది కదా. ఆ కోర్ ఏంటనేది ఆలోచిస్తాం మనము. ఇట్ నాట్ నెసెసర్లీ ఫ్రమ్, అంటే నేను చదివిన కథలు అమర్ చిత్ర కథలో అన్నిట్లో నీతులు ఉండవు, ఏదో కొన్నిట్లో ఆ జాతక స్టోరీస్లోనో ఎందులోనూ ఉంటాయి. కానీ కథల్లో ఏంటంటే మహాభారతం చదివినా కూడా అందులో వాళ్ళేం నీతులు చెప్పరు, మనకు కొన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో మన ఇండియన్ స్టోరీ టెల్లింగ్లో అది ఉంది బేసిక్గా. సో మేబీ దట్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో, మన వెరీ ఇండియన్ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో అది ఉంది. బట్ నాకు బేసిక్గా ఒక ఏదో ఒక బీజం కావాలి కథ స్టార్ట్ అవ్వడానికి, అది వెతుకుతాను నేను ప్రతి కథలో. కోర్ ఆఫ్ ద స్టోరీ ఎక్కడో చిన్న రెసిప్రోకేట్ ఎందుకు చెప్తున్నా మీ కథ అనేది ఒకటి ఉండాలి కదా, దానికోసం కోర్ పాయింట్ అనేది. ట్రూ. ఆల్సో యూఆర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ మెన్షన్డ్ దట్ యండమూరి గారు ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. బట్ అలాంటి వాళ్ళందరూ రాయడం మానేసిన తర్వాత యాక్చువల్లీ మన సినిమాల్లో కానీ లేదంటే మన కథల్లో కానీ ఒక చిన్న వెలుగు అనేది ఏర్పడింది అని చెప్పేసి. బట్ లాస్ట్ 2-3 years లో మళ్ళీ దెర్ హస్ బిన్ అ రిమార్కబుల్ షిఫ్ట్ ఇన్ రైటింగ్ అండి. ఇన్ తెలుగు సినిమా ఆథర్స్ చాలా మంది వస్తున్నారు, యంగ్ ఆథర్స్. అండ్ నేను ఐ కీప్ టాకింగ్ టు పీపుల్ హు ఆర్ పబ్లిషింగ్ తెలుగు బుక్స్. సో లాస్ట్ 2-3 years లో చాలా మంది యంగ్స్ ఒక రిసర్జెన్స్ జరిగింది. సో నేను అదే అంటుంటాను, ప్రతిది ఒక సైక్లికల్గా వెళ్తూ ఉంటుంది. సో మళ్ళీ 80s పీక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో మేబీ ఇన్ అనదర్ 5-6 years మళ్ళీ ఒక పీక్ వస్తాము. సో ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. నేను లాస్ట్ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకే తేడా వచ్చింది చూడండి. సో అంటే అది సినిమాకి ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఆ రచనలు అనేవి? సినిమాకి కన్వర్ట్ అవుతుందండి, ఎక్కడో అక్కడ ఫీడ్ వస్తుంది. ఎందుకంటే
లేఖనం ఇప్పుడు లిటరేచర్ ఇస్ ద సోల్ ఫార్ ఫీడింగ్ రివర్ ఫర్ సినిమా ఆల్వేస్. సో ఎంతకాలం మనం సినిమాలు చూసి సినిమాలు తీస్తాం, అందరూ అన్నీ చూస్తున్నారు కదా. సో ఎక్కడెక్కడ ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మీరు టాప్ డైరెక్టర్స్ మన క్రిష్ గారు కానివ్వండి, సుకుమార్ గారు కానివ్వండి, చాలామంది టాప్ డైరెక్టర్స్ ఇప్పుడు కథల కోసం వెతుకుతున్నారు. ఇన్ ద సెన్స్ దే కొలాబరేట్ విత్ లాట్ ఆఫ్ రైటర్స్. సో వాళ్ళు కూడా ఈ పబ్లిషింగ్ హౌసెస్ తోటి కొలాబరేట్ అవుతున్నారు 100%. ఎందుకు వెతుకుతున్నారు? బికాస్ అక్కడ ఉంది మన లాట్ ఆఫ్ సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంది. సో ఇక్కడ మనకు తట్టంది ఏదన్నా కొత్తది వస్తుందేమో, కొత్త కథ వస్తుందేమో, కొత్త థాట్ వస్తుందేమో, కొత్త క్యారెక్టర్ వస్తుందేమో వెతుకుతున్నారు. సో డెఫినెట్లీ అక్కడి నుంచి ఇటు వస్తుంది 100%. ఓకే, హోప్ఫుల్లీ. సో మీరు ఒక స్టబ్బన్ ఫిల్మ్ మేకర్ నందని, అంటే యూఆర్ వెరీ ఐడియల్ అబౌట్ యువర్ కీ స్ట్రక్చర్ గురించి. ఎందుకంటే రైట్ ఫ్రమ్ దామోదర్ ప్రసాద్ గారితో ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో కానీ, లేదంటే తర్వాత ఇన్ యువర్ అదర్ ఫిల్మ్స్ యాజ్ వెల్ మేకర్స్తో, సో మీరు మినిమల్ చేంజెస్ ఏదైనా చిన్నపాటి, చాలా చిన్నది ఏదన్నా ఒక కోర్ పాయింట్ని మార్చేది అయితే పొరపాటు కూడా ఒప్పుకోరు. బట్ ఏదన్నా ఒక క్యారెక్టర్ మీరు ఇలా అనుకున్నది లేదు, ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే కొంచెం బెటర్మెంట్ ఉంటుంది ఫర్ ద మార్కెట్ వాల్యూ అనే కైండ్ ఆఫ్ వాటి తప్ప మీరు దేనికి కూడా అసలు తగ్గరు అనేది ఆల్ ఆఫ్ యువర్ ప్రొడ్యూసర్స్ విల్ సే దట్. సో ఈ ఐడియాలజీ అనేది మీరు క్రియేట్ చేసుకున్న ఒక షెల్ అనుకోవచ్చా? అది షెల్ కాదండి. నేనేం చెప్పాలనుకుంటున్నానో దాని పట్ల ఒక నిజాయితీ ఉండాలి కదండి. అదే నేను షేక్ అయిపోతే అదే మొత్తం మారిపోతుంది. సో ఐ హ్యావ్ టు బీ ట్రూ టు వాట్ ఐ వాంట్ టు టెల్ కదా. ఓకే. సో అది మీరు వచ్చి ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా అంటే నేను నిజానికి దాన్నే నేను నమ్మట్లేదు అన్నమాట. సో నేను దేనికోసం నిలబడుతున్నాను అక్కడ. సో నేను నిలబడేది ఆ కథలో చెప్పే దానికోసం. నేను కూడా తప్పు చెప్పొచ్చు, పోతే మీరు చెప్పే దాంతో నేను కన్విన్స్ అవ్వాలి. మీరు చెప్పేది అరే అట్లా కాదండి, మీరు ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఇది కాదు కదా పాత్, ఇది కదా మరి వెళ్ళాల్సింది అని చెప్తే ఆలోచిస్తాను నేను. సో నేను ఐడియాస్ రెసిస్ట్ చేయను, కానీ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ పాత్లో వెళ్ళాలి. లేకపోతే వీ వోంట్ రీచ్. మనం గోవా వెళ్ళాలంటే ఈ రూట్లోనే వెళ్ళాలి, లేకపోతే మనం నాగ్పూర్ వెళ్ళిపోతాం కదా. బట్ అంటే ఎవరైనా ఇప్పుడు మీరు ఒక స్టోరీతో ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ లేదంటే కొన్ని మంత్స్ ట్రావెల్ అయ్యి విల్ ప్రిపేర్ స్టోరీ, క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా రాసుకుని ఉంటారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అది మేకర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే ఇఫ్ యూఆర్ గివింగ్ ఎ నరేషన్ టు ఎనీ అదర్ పీపుల్, దే విల్ యాడ్ సంథింగ్. అది ఇన్పుట్స్ కావచ్చు, అది 100% నేను తీసుకుంటాను. నేను అదే చెప్తున్నాను. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి, అంతే. అంతకంటే ఏం లేదు. ఇది ఈగో కాదు నాకు. నేను మళ్ళీ చెప్తా ఉంటాను, సినిమా ఈజ్ నాట్ అన్ ఈగో ట్రిప్ ఫర్ మీ. ఐ డోంట్ నీడ్ సినిమా టు బూస్ట్ మై ఈగో, టు ప్రూవ్ ఐఎమ్ రైట్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక లక్షల మందికి ఈ కథ చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేయాలంటే మన ఇద్దరికే డిఫరెన్సెస్ ఉంటే ఎట్లా సార్ట్ అవుతుంది. సో నేను ఒక రీజనింగ్ ఇస్తాను మీకు, ఇది ఎందుకు చెప్పకూడదు అనేది నేను మీకు రీజనింగ్ ఇస్తాను. అది మీరు కన్విన్స్ అయిపోతే దెన్ వీ మూవ్ అహెడ్. లేదంటే మీరు నాకు అట్లా కాదండి మీరు ఇలా చెప్పారు కానీ ఇది తప్పు కదా అని మీరు నన్ను కౌంటర్ కన్విన్స్ చేయండి, అంతే కదండి. అంతకంటే ఏముంది మనకి పర్సనల్ డిఫరెన్సెస్, వార్ కాదు అది. ఆల్సో అంటే ఇది మీరు ఫీమేల్ ఫిల్మ్ మేకర్ అవ్వడం వల్ల యూఆర్ బ్రింగింగ్ అప్ ద ఫీమేల్ పర్స్పెక్టివ్ సో వెల్, లేదంటే వాట్ ఈస్ యువర్ ఐడియాలజీ ఆన్ ఇట్? ఐ ఎమ్ జస్ట్ బీయింగ్ మైసెల్ఫ్ అండి. ఐఎమ్ జస్ట్ బీయింగ్ మైసెల్ఫ్. నా సినిమాల్లో జరిగే, ఇప్పుడు అడుగుతారు, ఇప్పుడు ఇంతకుముందు ఎవరో అడిగారు, మీరు మీ సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్స్ ఎందుకు స్ట్రాంగ్ ఉన్నారు అని అడిగారు. ఎందుకు ఉండకూడదు అన్నారు. అంటే నాకు అర్థం కాదు అసలు, ఎందుకు ఉండకూడదు అన్నాను. అంటే నేను ఫీమేల్ స్ట్రాంగ్ ఉండాలి, మేల్ తక్కువ అట్లా ఉండదు. స్ట్రాంగర్ సంథింగ్ పర్స్పెక్టివ్ అనేది మీరు ఇప్పుడు అలవందలో కళ్యాణ వైభవంలో మాళవిక క్యారెక్టర్ తీసుకున్నా ఆ పర్స్పెక్టివ్ డిఫరెంట్. నాకు మనుషులు అలా కనపడతారండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే నిత్యమేననే కాదు, ఇది కాదు, ప్రగతిది ఒకటి ఉంటుంది, నిత్యమేనన్ ఫాదర్ది ఒకటి ఉంటుంది, ఐశ్వర్య గారిది ఉంటుంది, ఫ్రెండ్స్ ఒక యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అప్పటి వరకు ఫ్రెండ్స్ చాలా సినిమాల్లో సైడ్ కిక్స్ లాగా ఉంటారు. అంటే వీడు ఒకటి చెప్తే అక్కడ జోక్ వాళ్ళు నవ్వుకుంటారు. ఇక్కడ ఫ్రెండ్సే ఎక్కేస్తుంటారు, మన ఫ్రెండ్స్ లాగే ఉంటారు. సో నాకు మనుషులు కంప్లీట్గా కనిపించాలి. ఆ మనుషులు ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ లేనప్పుడు నేను నేను కట్అవుట్స్ లాగా వాడలేను. అది నా ఒపీనియన్. చాలా సినిమాల్లో చాలా మంది కట్అవుట్స్ లాగా ఉండి హీరో మీదనో విలన్ మీదనో కథ నడిచి అద్భుతంగా తీశారు సినిమాలు. నాకు ఆ గ్రామర్ అర్థం కాదు, అంతే. దట్స్ ద ఓన్లీ థింగ్.
ఓకే. లేదు ఎందుకంటే మీ సినిమాలో మదర్ క్యారెక్టర్స్ అనేవి వాళ్ళు ఏదో జస్ట్ క్యాజువల్ గా టీ అందించడానికి అలా కైండ్ ఆఫ్ ఉండకుండా దే ప్లే ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అన్నట్లు దే విల్ హ్యావ్ ఏ సెన్స్ టు మేక్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఎవ్రీబడి అండి. ఇప్పుడు జెమినీ సురేష్ గారు ఇన్ కళ్యాణ వైభోగమే విల్ హ్యావ్ అ వెరీ డిఫైన్డ్ రోల్. True. ఊరికే ఉండాలని ఉండరు. నాకు ఒక పర్పస్గా ఆ పర్సన్కి ఒక రీజన్ ఉంటుంది అక్కడ. సో దట్స్ హౌ ఐ సీ క్యారెక్టర్స్ లైక్ పీపుల్. సో దట్స్ యాక్చువల్లీ ఎందుకంటే అలా ఉన్నప్పుడే కొంచెం సినిమాలు చూసే వాళ్ళు కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనిపిస్తుంది. ఎందుకంటే దర్ ఆర్ హార్డ్లీ ఎనీ ఫిలిమ్స్ విత్ ఫీమేల్ పర్స్పెక్టివ్. నేను లాస్ట్ ఒక 5-6 yearsలో హార్డ్లీ చూస్తే గంటు మోటే అని ఒక కన్నడ ఫిలిం ఉంటుంది. సో అందులో మాత్రమే ఐ కుడ్ సీ ఒక ఇంటర్మీడియట్ పాప లేదంటే ఒక 10th class పిల్ల ఫస్ట్ ఒక లవ్ని ఎలా ఫీల్ అవుతుంది లేదంటే ఒక ఫస్ట్ కిస్ ఎలా ఫీల్ అవుతుంది అని చూస్తుంది అందులోనే. అలాగే రీసెంట్గా బ్యాడ్ గర్ల్ అనే ఫిలిం చూసినప్పుడు ఓకే యా అది ఒక స్ట్రాంగ్ ఫిలిం. అది ఇట్స్ నాట్ సంథింగ్ ఒక ర్యాండమ్ ఫిలిం కాదు అసలు. అందులో అమ్మాయి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదంటే అమ్మాయి రైట్ ఫ్రమ్ ద పింపుల్ నుంచి ఆ అమ్మాయి డ్రెస్సింగ్ కానీ ఆ హెయిర్ స్టైల్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ క్యారెక్టరైజేషన్. I really absolutely love that film. I thought it was fantastic. సో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూసినప్పుడు అరే ఇలాంటి పర్స్పెక్టివ్స్ ఇంకా ఓపెన్ అప్ అయితే బాగుంటాయి కదా అనిపిస్తుంటుంది. సో తెలుగులో యు ఆర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ హూ ఇస్ ఫీలింగ్ దట్. సో వీ నీడ్ మెనీ మోర్ యాక్చువల్లీ టు ఫిల్ దట్. కాకపోతే అదే చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట అలాగా ఫిల్ చేసే. అంటే కమర్షియల్ సినిమాలో ఏంటంటే చాలా ఐటమ్స్ పెట్టాలి. బికాస్ వాళ్ళు కేటర్ చేసే ఆడియన్స్ వాస్ట్గా ఉంటుంది. సో అందులో మీకు హీరో బిల్డప్ షాట్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. సో అదొక టెంప్లెట్ క్రియేట్ అయ్యి మీకు స్పేస్ తగ్గిపోతుంది మిగతా అన్నీ చెప్పడానికి. అందుకే కమర్షియల్ సినిమాలో కథ చిన్నదే ఉంటుంది, చాలా నోన్ కథనే ఉంటుంది, స్పేస్ ఉంటుంది. బికాస్ దే హ్యావ్ టు పుట్ సో మెనీ ఆఫ్ దీస్ అదర్ ఎలిమెంట్స్. అది వేరే ఛాలెంజ్ అండి బిగ్ స్కేల్ కమర్షియల్ సినిమాలు చెప్పడం అనేది. సో అందుకే మిడ్ బడ్జెట్ స్మాల్ బడ్జెట్ సినిమాల్లోనే మీకు ఈ స్కోప్ దొరుకుతుంది కథది. ఎందుకంటే మా కథ హీరో కాన్సెప్ట్. సో అంటే మీరు ఇప్పటిదాకా మీరు రాసుకున్న కథలే మీరు ఒరిజినల్గా రాసుకున్నావా లేదంటే కొంచెం బలవంతంగా రాసిన కథలే మీరు రాసినవే డైరెక్ట్ చేశారు. కానీ బయట నుంచి వచ్చిన కథను డైరెక్ట్ చేయడం అయితే దిస్ ప్రాబబ్లీ ద ఫస్ట్ టైం. యా. సో ఇప్పుడు ఆల్రెడీ దెర్ ఇస్ అ వరల్డ్ బిల్డ్ బై రాజ్. ఓకే, మా ఇంటి బంగారం అనేది ఇది ఒక ప్రపంచం, ఇందులో పాత్రలు బిహేవ్ చేస్తాయి, ఇలా ఉంటుంది. సో దెర్ ఆర్ అదర్ రైటర్స్ యాజ్ వెల్ టు ద ఫిల్మ్. సో దే ఆల్రెడీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. సో యూ ఆర్ ద వన్ హూ ఇస్ రన్నింగ్ ద షో కైండ్ ఆఫ్. No, actually I was very much part there when they were writing the screenplay also. I was there. So I was giving my inputs and I was giving my feedback. And main architects వాళ్ళు అయినప్పటికీ నేను నా ఒపీనియన్ ఇస్తూ పోయాను మధ్య. సో అండ్ వాళ్ళందరూ మేమందరం ఒకే ఎస్థెటిక్లో ఉన్నవాళ్ళం. ఆపోజింగ్ ఐడియాస్ ఏం లేవు. మేబీ ఐ వాజ్ ద మోస్ట్ కమర్షియల్ thinker amongst all of them. But yeah, so it was a very interesting journey. And నేను యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి I've been working with other writers. I'm developing some OTT content also. So I've been working with more writers. In the last 2 yearsలో నేను చాలా ఎక్కువ మంది రైటర్స్తో పనిచేశాను. సో it was part of that process only. అంటే మన ముగ్గురు లవ్ స్టోరీ కానీ గ్యాంగ్స్టర్స్ కానీ you collaborated with again but both those ideas were my ideas which this thing. So now I am working where I utti beejam ichina kuda చాలా మంది రైటర్స్ కొలాబరేట్ అయ్యి చేసింది. నేను నా 2-3 షోస్కి ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్మోస్ట్ నౌ 4, 3, 7 almost 10-12 writers I've worked with in the last 2 years. And then this, so atla align అయింది మొత్తం యూనివర్స్. నందిని start meeting new people, start looking at new things అనేది జరుగుతుంది. And it's very interesting actually to get many perspectives and thoughts and ideas. Okay. సో ఈ మా ఇంటి బంగారం అనే స్టోరీ లైన్ చూసుకుంటే అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక నాన్ కైండ్ ఆఫ్ ఒక థీమ్. అంటే ఓకే, ఒక అమ్మాయి షీ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పాస్ట్, షీ విల్ కమ్ టు నార్మల్ ఫ్యామిలీ, అక్కడ షీ విల్ సేవ్ ద కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అనేది టెంప్లెట్ మన భాషా ఫార్మాట్ అని అంటాం. కైండ్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ భాషా ఫార్మాట్, బట్ ఎక్కువగా మెన్ తో చేసిన ఫార్మాట్ ఇది. ద ఐడియా అండ్ ద ట్వీక్ హియర్ ఇస్ దట్ ఇస్ అ ఉమెన్. సో ఉమెన్ అయితే ఏమేమి మారుతుంది అనేది మీరు చూస్తారు. దట్ ఒక ఫార్మాట్ టెంప్లెట్ ని తీసుకొని దీనికి ఒక చిన్న ట్విస్ట్ ఇద్దామన్నారు రాజు గారు. అండ్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ బికాస్ యూ గెట్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ బట్ విత్ అ డిఫరెన్స్. And that was what excited me, that we can make a proper Telugu commercial film with a twist. Okay. అందుకని రాజ్ ఐడియాస్ ఎప్పుడు కూడా ఇట్స్ మోర్ ఆఫ్ చైల్డ్హుడ్ డ్రీమ్స్ కైండ్ ఆఫ్. ఇప్పుడు అందరూ జాంబీలు అయిపోయి మన ఒక్కళ్ళే ఉంటే గోగోవాగాను అంతే. లేదు, ఒకడు చాలా సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాడు, వాడు అప్పట్లో పెద్ద తోపుతురు అనుకుంటే జెంట్ల్మెన్. సో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూసినప్పుడు ఇప్పుడు ఈవెన్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఓకే ఫ్యామిలీ మొత్తాన్ని షీఈస్ ద సేవియర్ ఆఫ్ ద ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థిమాటిక్స్ వచ్చినప్పుడు సో రిలేటబిలిటీ ఈజ్ ఈజీ ఫర్ ద ఆడియన్స్ ఆ క్యారెక్టర్ తో. ఆల్సో ది పాయింట్ ఐ ఆస్క్డ్ హిమ్ హౌ డిడ్ యూ గెట్ ది ఐడియా ఫర్ ద స్టోరీ. అయితే అని చెప్పారు ఆయన, మన వధువు కావాలని కాలం ఉంటుంది,
అక్కడ రాస్తారు ఒక అమ్మాయి ఒక ఇలా ఉండాలి, వంట రావాలి, ఇది రావాలి. ఆ రోజుల్లో రాసేవాళ్ళు, ఇప్పుడు కూడా రాస్తారు. అబ్బాయి గురించి కూడా రాస్తారు. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నారు. నువ్వు ఒక పర్ఫెక్ట్ మంచి మనిషివి, నువ్వు ఒక మంచి నీకు టిక్ మార్క్ పడాలి లైఫ్లో అంటే ఇవన్నీ ఉండాలి. మరి అందరికీ అవి ఉండవు కదా, మరి మిగతా పరిస్థితి ఏంటి? అండ్ మన జీవితం అంతా మనం ఆ గోల్ని రీచ్ అవ్వడానికే మన ప్రయత్నమా, అదే మన లైఫ్ గోలా ఏంటి అని ఒక బ్యూటిఫుల్ ఫిలాసఫికల్ క్వశ్చన్ ఉంది. సో దెర్ వాజ్ అ సోల్ ఇన్ దట్ స్టోరీ. ఇట్స్ నాట్ జస్ట్ ఓకే మనం ఈ టెంప్లెట్ తీసుకొని ట్విస్ట్ చేద్దామని అట్లా ర్యాండమ్ థాట్ కాకుండా ఈ సోల్ పెట్టుకుంటూ ఈ టెంప్లెట్లో చేస్తే ఎలా ఉంటుందంటే ఐ సెడ్ ఇస్ అ బ్యాంగర్ ఆఫ్ అన్ ఐడియా. సో యా. ఓకే. ఆల్సో ట్రైలర్ లాంచ్లో రాజ్ మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ ఓపెన్ చేశాడు ఆయన. ఇప్పుడు మా ఇంటి బంగారం అనేది మీరు పాజిటివ్గా చూస్తున్నారు. ఇప్పుడు బంగారం విషయంలో మనం చాలా పొసెస్ ఫీల్ అవుతూ ఉంటాము. సో ఆ కైండ్ ఆఫ్ పొసెసివ్నెస్తో ఒక బంగారాన్ని మనం హోల్డ్ చేస్తే హౌ విల్ ఇట్ ఫీల్ కైండ్ ఆఫ్ ఒక ఇది చెప్పారు. సో ఆ పర్స్పెక్టివ్ అనేది గుల్షన్ దావే ఫార్మాట్లో ఉంటుందా? ఓకే ఓకే. సో దట్ వాజ్ యాక్చువల్ ఇంట్రెస్టింగ్. ఇట్ ఈస్ ఎందుకంటే ఇట్స్ నాట్ అ సాఫ్ట్ టైటిల్. అంటే ఆ బ్లడ్ అది పెట్టే ఇట్ హ్యాడ్ దట్ సెన్స్. కాకపోతే ఆ పర్స్పెక్టివ్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది. 100%. సో ఐ హ్యాడ్ గుల్షన్ దేవ్ డబ్డ్ ఫర్ హిస్ ఓన్. yes ఓకే. he's very particular and okay, he asked for it. yeah okay. we wanted him to dub also, but he was ఆయన చాలా కష్టపడి వచ్చి చేసుకొని he's a very meticulous actor. ఆయనకి ఇష్టం చేయడం, వర్క్ చేస్తారు. మీరు డైలాగ్స్ పాపం ఆయన్ని మేము ఇబ్బంది పెట్టాం లాస్ట్ మినిట్ ఇచ్చే డైలాగ్స్, కానీ అదర్వైజ్ హీ లైక్స్ టు కమ్ వెరీ ప్రిపేర్డ్ టు ద సెట్. he's a fantastic actor. no fantastic actor ఒకటండి, బట్ చాలా ఒక హోంవర్క్ చేసుకొని వస్తాడు ఆయన. ఒక లిటరల్గా నేను ఫస్ట్ డే ఇది నా ఫస్ట్ ఆపర్చునిటీ అన్నట్టు చేస్తాడు ఆయన, విచ్ ఇస్ వాట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ హిమ్. వెరీ డిలిజెంట్ యాక్టర్ అది. and I love his comic sense. yeah మర్దుకో దర్ద్ నహీ హోతా హై ఫిల్మ్ ఉంటుంది. అందులో ఈ ప్లేస్ ఏ వెరీ టిపికల్ స్టీరియోటైపిక్ విలన్ అనమాట. అంటే ఫార్మాటే అదే, సినిమా ఫార్మాటే అది. అందులో ఈ ప్లేస్ ఏ వెరీ డిఫరెంట్ విలన్. అందులో ఆయన కొన్ని డైలాగ్స్ ఉంటుంటాయి, అసలు అరే ఈ థాట్ ఎలా వచ్చింది అసలు అనే కైండ్ ఆఫ్ దాంట్లో ఆయన పెర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయనే అదే యాక్టర్ మళ్ళీ ఏ టైం మెట్రో లాంటి ఫిల్మ్స్ చేసినప్పుడు అరే వాట్ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అని అనిపిస్తుంది. నో అండ్ వెరీ డెడికేటెడ్ యాక్టర్ అండి. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉన్నారు, ఒంట్లో బాగాలేదు, అయినా నాకు టైమింగ్స్ చెప్పారు. మీరు బెంగళూరులో హాస్పిటల్ దగ్గరలో మీరు అరేంజ్ చేస్తే నేను వచ్చి కరెక్షన్స్ చెప్పేస్తానండి అని చెప్పి. అంటే సీ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ హీస్ పుట్టింగ్ ఇన్. అండ్ అదేదో నేను పెద్ద ఎఫర్ట్ పెడుతున్నానని కూడా ఫీల్ అవ్వడు, ఇది నా జాబ్ నేను చేయాల్సిందే అన్నట్టు చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా చేస్తారు ఆయన. సో వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ హిమ్. ట్రూ. ఆల్సో అంటే ఉమెన్ బ్యాకింగ్ ఉమెన్ అనేది చాలా రేర్గా చూస్తుంటాం మనం. సో మీ లైఫ్లో అది ఆల్మోస్ట్ స్టార్టింగ్ లో రమ్యకృష్ణ గారు, తర్వాత సమంత గాని, లేదా నిత్య మేనన్ గాని, దీస్ ఆర్ ద పీపుల్ హూ బ్యాక్ యూ అప్ కైండ్ ఆఫ్ ఇది కదా. సో యూ గెటింగ్ ఎంకరేజ్డ్ బై దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే రమ్యకృష్ణ గారు, షీ హ్యాస్ హర్ లెవెల్ ఆఫ్ సీనియారిటీ. అంటే ఆవిడ మీకు పరిచయం అవడానికి ముందే షీఈస్ ఎ స్టార్ హీరో, దెన్ ఐ హ్యాడ్ ఎ గుడ్ ఒక ర్యాపో. అండ్ బట్ నిత్య మేనన్ అండ్ సమంత ఏంటంటే మీతో పాటు ఎదిగిన కైండ్ ఆఫ్ యాక్టర్స్ వాళ్ళు. సో వీళ్ళతో ఒక ర్యాపో బిల్డ్ అవడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఒక గుడ్ ఎక్స్పీరియన్స్లో భావిస్తారా, లేదంటే వీళ్ళతో ర్యాపో బిల్డ్ అవ్వడం అనేది మీకు ఎక్కడైనా సినిమా మేకింగ్లోనో లేదంటే రైటింగ్ ప్రాసెస్లోనో బర్డెన్ అవుతుంది? లేదండి, మంచి ఎక్స్పీరియన్సే కదా. అంటే ఇప్పుడు వాళ్ళతో ర్యాపో సినిమా ద్వారా జరిగింది. ఇప్పుడు నిత్య అనే అమ్మాయి ఫస్ట్ సినిమా చేయాలని అనుకోలేదు, నేను ఒక్కసారి జస్ట్ ఈ కథ వినండి అని చెప్పాను, విన్నారు, ఆవిడకి నచ్చింది. అండ్ దెన్ త్రూ ద ఫిల్మ్ దట్ వాజ్ ద ర్యాపో. బట్ ఆ ర్యాపో ఉన్నా లేకున్నా నా ఇంటిగ్రిటీ ఆ రైటింగ్ పట్ల ఉండాలి, ఆ క్యారెక్టర్ పట్ల ఉండాలి. వీళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి నేను బెటర్గా రాయాలనేది కాదు కదా. ఎందుకంటే నేను ఫ్రెండ్గా ఉంటే నేను ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. నేను ఫ్రెండ్ కాబట్టి నేను బెటర్గా రాయకూడదు. నేను బెటర్గా రాయాలి బికాజ్ దట్స్ మై జాబ్. బికాజ్ మీరు 200కో 250కో టికెట్ పెట్టి నా పేరు చూసి ట్రైలర్ చూసి ఒక నమ్మకంతో వస్తున్నారు, అది నేను నిలబెట్టాలి. ప్రొడ్యూసర్ ఇంత డబ్బు పెడుతున్నాడు, ఇంతమంది కష్టపడుతున్నారు దాని వెనకాల. సో ఐ ఓ దెమ్ దట్. ఆ 150 మందికి ప్లస్ వీళ్ళందరికీ టికెట్ కొంటున్న వాళ్ళకి నేను ఆన్సరబుల్ కాబట్టి అండ్ ఆన్సరబుల్ టు మై సెల్ఫ్ ఆల్సో కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్. ఓకే ఓకే. సో యూఆర్ యాక్చువల్లీ ఫ్రీ ఫ్లో కైండ్ ఆఫ్ ఉమెన్ కదా నంది. సో ఐ వాజ్ వాచింగ్ ప్రేమ గారు ఇంటర్వ్యూ ఫ్రమ్ సమ్ 9 years back and 9-10 years back and సో అప్పటికి ఇప్పుడు రీసెంట్ యూ డిడ్ ద పాడ్కాస్ట్, సో దెర్ ఇస్ ఎ చేంజ్. ప్లీజ్ టెల్ మీ. అని ఇలాంటి నాకు చాలా అబ్జర్వ్ చేసి చెప్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్. చెప్పండి. అప్పుడు ప్రేమ గారితో మాట్లాడుతున్నప్పుడు యూఆర్ నాట్ వరీడ్ అబౌట్ వాట్ విల్ పీపుల్ థింక్ ఆఫ్, అంటే దానిలోంచి ఏదైనా తీసుకుని దాన్ని మళ్ళీ ఏమన్నా ఒక ఏమైనా వైరల్ అవుతాయి కైండ్ ఆఫ్ వైరాలిటీకి సంబంధం లేకుండా యూఆర్ హ్యాపీలీ
హార్ట్ఫుల్లీ స్పీకింగ్ అనమాట. బట్ రీసెంట్ పాడ్కాస్ట్లో లైక్ యూ డిడ్ విత్ ఫన్ మంత్ కైండ్ ఆఫ్ చూసినప్పుడు కొంచెం ఎక్కడ ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తానని అనిపిస్తుంది. ఏం లేదండి, ఇప్పుడు నేను ఏదో ఒక షోలో దేనికో నవ్వాను, వేరే రీజన్కి నవ్వాను, ఆ ఎడిట్ మూలాన నేను ఇంకెందుకో నవ్వానని చెప్పేసి అది ఒకటి మిస్ అయిపోయింది. సో ఒక మిస్అండర్స్టాండింగ్కి స్కోప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కెమెరా ముందు కూర్చున్నప్పుడు ఒక చిన్న షీల్డ్ ఉంది. ఐ స్టిల్ ట్రై టు బి యాజ్ క్యాండిడ్ యాజ్ ఆనెస్ట్ యాజ్ పాసిబుల్. కానీ నా ఇంటెన్షన్ ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయడం అనేది కాదు. నాకెందుకండి మేము ఎవరినన్నా హర్ట్ చేయడం, నాకేనా, ఆ పని నేను చూసుకుంటున్నాను, నా ఇంటికి వెళ్తున్నాను. నేను అడిగితే నేను చెప్తాను, ఎవరిని హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక గంట సేపు కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు మనం రిలాక్స్ అవుతాం, ఒక జోక్ కూడా వేసుకుంటాం. ఇప్పుడు మనం సినిమా చూస్తామండి, ఎన్నోసార్లు జోక్లు వేసుకుంటాం మన ఫ్రెండ్స్ ముందు, అది బయట చెప్పం కదండి. బికాస్ ఫ్రెండ్స్ ముందు నవ్వుకోవడం వేరు, బయట ఆ సినిమా వెనకాల ఎంత కష్టం ఉందో మనకు తెలుసు, ఎస్పెషల్లీ నాకు తెలుసు. సో ఎప్పుడు కూడా నేను ఎవరిని కానీ ఇంటెన్షనల్గా ఒక కిండల్ చేయడం కానీ, దట్స్ నాట్ మై నేచర్. సో కొన్నిసార్లు ఓహో ఇలాంటి అపార్థాలు కూడా జరగచ్చు మన వల్ల, అన్ఇంటెన్షనల్ టంగ్ స్లిప్స్ కూడా జరగచ్చు. సో క్యాండిడ్గా ఉండాలి, కానీ మనము మన ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవట్లేదు అన్న ఒక చిన్న అవేర్నెస్ వచ్చింది. అది మెచ్యూరిటీ అంత లైఫ్లో. లేదు, ఎందుకంటే స్పెసిఫిక్గా నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే ప్రేమ గారితో మాట్లాడుతున్నప్పుడు సేమ్ ఇన్సిడెంట్ గురించే ప్రేమ గారితో మాట్లాడారు, హనుమంతుతో మాట్లాడారు. సో అక్కడ సేమ్ సోనాలి బింద్రే సీక్వెన్స్ గురించి. సో ప్రేమ గారితో మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వై సోనాలి బింద్రే హ్యాడ్ టు రిమూవ్ ద శారీ, వాజ్ మహేష్ రిమూవింగ్ హిస్ ప్యాంట్స్ అని చెప్పేసి యూ మెన్షన్ ద నేమ్. ఇక్కడికి వచ్చినప్పుడు యూ కుడెంట్ మెన్షన్ ద నేమ్. ఐ థింక్ నౌ సమ్వేర్ ద ఒక ఫిల్టర్ వచ్చిందేమో అనిపించింది. I mean, I don't want to hurt anybody. I didn't. It's a little nicer way of saying it. At same point, I said it. నాకు మహేష్ చాలా బాగా తెలుసు కాదు, మహేష్ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తెలుసు కాబట్టి ఆ కంఫర్ట్ తోటి అప్పుడు చెప్పాను. బట్ somebody else can misunderstand కదా, a fan of Mahesh can misunderstand, or somebody else can say అరే అట్లా మహేష్ గురించి చెప్తుందా అని కూడా ఫీల్ అవ్వచ్చు కదా. మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు సే ఇట్ అబౌట్ మహేష్, బట్ ఒక హీరోయిన్ చేయమంటారు, హీరోయిన్ చేయమంటారా అనేది నా థాట్. సో అది సేమ్ పాయింట్, మనము మీరు చెప్పింది కరెక్ట్, ఆ థాట్ వచ్చింది నేను చెప్పేటప్పుడే ఇట్లా కూడా చెప్పొచ్చు అని అనిపించింది. సో ఐఎమ్ జస్ట్ లిటిల్ మోర్ కాషియస్ ఆఫ్ పుట్టింగ్ మై పాయింట్ అక్రాస్ వితౌట్ హర్టింగ్ ఎనీబడి. అంతకంటే లేదు, అదే ఆ డిఫరెన్సే కనిపించింది. అండ్ ఆల్సో మీరు యూ గో త్రూ ఏ మూవీ మ్యారథాన్. సో ఒకే రోజు 2-3 మూవీస్ చూసిన సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మీకు ఎలా తెలుసు? మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటాను నేను. సో యూ షేర్ యువర్ రివ్యూస్ యాజ్ వెల్. సో మీరు చాలా రివ్యూస్ పోస్ట్ చేస్తున్నారు, అంటే రైట్ ఫ్రమ్ 2018-19 అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను అన్నమాట. సో అప్పటి నుంచి చాలా మూవీస్ రివ్యూస్ పోస్ట్ చేస్తున్నారు, కానీ సప్తసాగర దాచేలో మాత్రం యూ హ్యావ్ రిటర్న్ వండర్ఫుల్ పోస్ట్ అబౌట్ ఇట్. అంటే ఇట్స్ లైక్ లవ్ లెటర్ టు హేమంత్ రావు కైండ్ ఆఫ్ ఉంటుంది అసలు. సో వాట్ వాస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సప్తసాగర? నేను ఆల్మోస్ట్ 2-3 days వరకు హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను సినిమాలో. నేను ఆ 2-3 days నేను రోజు రుక్మిణికి టెక్స్ట్ చేస్తున్నాను, హేమంత్కు టెక్స్ట్ చేస్తున్నాను, ఏమయ్యా ఇట్లా చేసావేంటి, అసలు వదలలేదు నన్ను ఆ సినిమా. అసలు అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఏళ్ల తర్వాత జరిగింది. అండ్ ఐ వాజ్ ఇన్ ట్రామా. ఐ వాజ్ ఫీలింగ్ ట్రామా అండ్ పెయిన్. అది సినిమా అని తెలుసు, అది కథ అని తెలుసు, క్యారెక్టర్స్ అని తెలుసు, కానీ బాధపడుతున్నాను నేను. ఆ బాధ నన్ను వదలట్లేదు. నన్ను అంత బాధపడేలా చేసింది ఆ సినిమా, నన్ను అంత ఫీల్ అయ్యేలా చేసింది ఆ సినిమా. అది ఎంత గొప్ప ఫిల్మ్ మేకింగ్, అది ఎంత గొప్ప పర్ఫార్మెన్సెస్, అది ఎంత గొప్ప మ్యూజిక్, అది విజువల్స్, అది బికాస్ పోయిటరీ అంటే సోల్ స్టరింగ్ అంటారు కదండి, షేక్ చేసింది మంచిగా నన్ను లోపల నుంచి. సో యా, దట్ వాస్ ప్యూర్లీ వాట్ ఐ ఫెల్ట్. నాకు సినిమా నచ్చితే నేను చెప్తానండి, సినిమా నచ్చకపోతే నేను అసలు ఏమీ పెట్టాను, సైలెంట్గా ఉంటాను. ఎందుకంటే మీకు నచ్చనందుకు ఇంకెవరికి నచ్చకూడదు అనేది రూల్ లేదు. అండ్ ఐ వాంట్ ఎవ్రీ ఫిల్మ్ టు డూ వెల్, ఈవెన్ ఫిల్మ్స్ దట్ ఐ డోంట్ లైక్, ఐ వాంట్ దెమ్ టు డూ వెల్, బికాస్ సో మెనీ లైవ్స్ ఆర్ టైడ్ అప్ టు ఇట్. ఇంతమంది ఆధారపడి ఉన్నారు దాని మీద. అండ్ అన్ని రకాల సినిమాలు అందరు చూడాలి. నాకు నచ్చిన సినిమాలే ఎందుకు ఉండాలి, అంతే కదండి. There should be variety of films for sure. Okay. So side B అదే kind of experience ఇచ్చిందా మీకు? Yeah. Okay. I did. I know a lot of people side B అంతా comparatively. బట్ నేను చాలా ఇన్వెస్ట్ అయిపోయాను ఆ క్యారెక్టర్స్ లోకి. సో యా, చైత్ర పర్ఫార్మెన్స్ కింద నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆ ట్రామాలో ఉండిపోయాను అట్లా. నన్ను యాక్చువల్గా నాకు ఏడుపు బాధ ఉన్న సినిమాలు నేను తట్టుకోలేను, నేను ఆటోమేటిక్గా నేను వెళ్ళను చూడడానికి.
బట్ విల్లింగ్లీ వెళ్ళాను నేను ఆ సినిమాకి అండ్ ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు దట్ ఫిల్మ్. ఓకే. ఒక ఏమంటారండి, మన లైఫ్లో చాలాసార్లు మన లోపల ఉన్న ఎమోషన్ కానీ బాధ కానీ వెనక్కి నెట్టేస్తాం. మనకు ప్రాసెస్ చేసే టైం ఉండదు, లేకపోతే ధైర్యం ఉండదు. ఒక బాధ ఉంటుంది, మీ ఫాదరో మదరో ఎవడో చనిపోయారో ఏదో, ఆ గ్రీఫ్ని ప్రాసెస్ చేసే టైం కూడా ఉండదు. భయం మనకు ప్రాసెస్ చేయాలంటే. సో ఎన్నో ఎమోషన్స్ లోపల ఉంటాయి. నేను ఎంత ఏడ్చానో మీకు చెప్పలేను సత్యసాగర్ దాచేవాళ్ళలో చూసేవాడు. అండ్ అది ఆ సినిమా చూసి ఏడ్చిన బాధన నా లోపల ఎన్నో ఏళ్ల నుంచి వేరే 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 సన్నివేశాల వల్ల కూడుకున్న బాధను నేను చెప్పలేను, కానీ ట్యాప్ చేశాడు హేమంత్ నన్ను. సో దట్స్ వాట్ హ్యాపెండ్. సో ఫర్ సమ్ రీజన్ అట్ దట్ పాయింట్ ఐ జస్ట్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్ ఇన్ టు దట్ ఫిల్మ్. అంతే కనెక్షన్ అండి సినిమా. అండ్ ఆర్ట్ అదే చెయ్యాలి, ఎగ్జాక్ట్లీ మనల్ని కదిలింప చేయాలి, రంజింప చేయాలి, కానీ కదిలింప చేసే ఆర్ట్ అనేది మీ సోల్ని టచ్ చేస్తుంది అసలు. ఆట రంజింప చేయాలి, కదిలింప చేయాలి, ఆలోచింప చేయాలి. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ ఉంటేనే అది ఆర్ట్. సో యూఆర్ సజెస్టింగ్ సమ్ క్రేజీ మూవీస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా. సో మీరు యూ వాచ్ ఆల్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ అనుకుంటా, ఈవెన్ బెంగాలీ, అసామీస్ ఫిల్మ్స్ కూడా చూస్తారు అనుకుంటా. సో ఇఫ్ యూ హ్యావ్ టు సజెస్ట్ సమ్ 5 డిఫరెంట్ ఫిల్మ్స్, వాట్ వుడ్ బి యువర్ టాప్ 5 సజెషన్స్? అయ్యో, ఇప్పుడు నన్ను లిస్ట్లో అడగకండి. నాకు ఏమేమో అందరు వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ లో చూడండి. అంటే నాకు అప్పుడు తట్టినప్పుడు నేను చెప్పేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎనీ 5 ఫిల్మ్స్ దట్ హ్యావ్ క్రియేటెడ్ ఇంపాక్ట్ ఆన్ యూ అంటే? నేను అదే ఐ కీప్ సేయింగ్ మై 5 ఆర్ what definitely my almost films that I can watch any number of times are జానే బిదో యారో ఎప్పుడు చెప్తూ ఉంటానండి. ఇట్స్ వన్ ఆఫ్ ద కల్ట్ ఫిల్మ్స్ ఫర్ మీ. మిర్చ్ మసాలా ఉంది. ఓకే, దెన్ మాయా బజార్ ఇస్ మై హ్యాపీ ప్లేస్ ఆల్వేస్. ఐ విల్ గో అండ్ వాచ్ ఇట్ అండ్ ఐ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఎనీ ఆఫ్ విశ్వనాథ్ గారు ఫిల్మ్స్ అండ్ మణిరత్నం గారు ఫిల్మ్స్, గీతాంజలి, అంటే ఇట్స్ దట్ బ్యూటిఫుల్ మెమరీ ఆఫ్ మై యంగర్ సెల్ఫ్, యంగర్ డేస్, వాచింగ్ ఇట్ విత్ ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క హై లాంటి ఫీలింగ్ ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో ఎస్ఎస్డి అండ్ మంజుమేల్ బాయ్స్ ఐ స్టూడ్ ఇన్ ద థియేటర్ అండ్ వాంటెడ్ టు క్లాప్. అండ్ కాంతారా ఫస్ట్ షో చూసినప్పుడు నేను వన్ చూసినప్పుడు థియేటర్లో లిటిల్గా 50 మంది ఉన్నారండి. ఐ వాజ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ వెంట్ ఫస్ట్ షో. అప్పుడు ఎవరు వెళ్ళండి, కన్నడలో చూసాను. నేను ఎప్పుడు ఆ లాంగ్వేజ్ లోనే చూస్తాను. సో నేను వెళ్ళి చూసినప్పుడు దేవర్ జస్ట్ 40-50 పీపుల్ ఇన్ ద థియేటర్ అండ్ ఐ వాజ్ జస్ట్ బ్లోన్. అంటే బిగినింగ్లో అంతా ఏదో వెళ్తుంది అనుకున్నాను. ఐ వాజ్ బ్లోన్. అలా కూర్చున్నాను నేను థియేటర్లో అండ్ ఐ సెడ్ మ్యాన్ దిస్ ఇస్ మ్యాడ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి రియాక్ట్ అయిపోయాను. బ్యాడ్ గర్ల్ చూసినప్పుడు నేను అట్నే రియాక్ట్ అవ్వను. సో నేను అదే చెప్తున్నాను, నాకు ఒక ద మస్ట్ వాచ్ లిస్ట్ అని కొంతమంది డైరెక్టర్లు ఉంటారు కదా, నేను వాళ్ళ లిస్ట్ చదువుతుంటాను. నాకు ఎప్పటికప్పుడు నాకు చాలా మతి మరపండి, చాలా అంటే చాలా మతి. నాకు నేను ఎప్పుడు చెప్తాను, నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఈ సినిమాలు చెప్పాలని ఇప్పుడు ఆ లిస్ట్ మర్చిపోతాను. విల్ డూ 1 more ఇంటర్వ్యూ రాసుకొని వస్తాను మీకు, నేను చెప్తాను కూడా ఆ సినిమాలు ఎందుకు. బట్ యా, all these films are amazing films. So From So was another film that I really enjoyed in recent times. And Raj garki message chesanu, Raj Shetty gariki. So yeah, so many films. Ante So From So enduku nachindante వాడు ఆ మెయిన్ అబ్బాయి ఒక అమ్మాయి పట్ల ఒక దురాశ తోటి స్టార్ట్ అయిన ఒక ప్రాబ్లం, అతను చేసిన మొత్తం నాటకం వల్ల ఒక అమ్మాయి లైఫ్ సేవ్ అవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ పాయింట్ అది. సో దెల్ బి సో మెనీ. సాయి పరంజ్పే గారి సినిమాలు చాలా ఇష్టం నాకు. కథ అని ఒక సినిమా ఉంటుంది. సో మెనీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూడ్ దట్ ఐఎమ్ ఇన్. ఐ లవ్ ఆల్ స్టూడియో గిబ్లీ ఫిల్మ్స్. ఓకే, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్. ఓకే, పోన్యో మీరు చూడకపోతే చూడండి ప్లీజ్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఆ స్టూడియో గిబ్లీ సినిమాలన్నీ నాకు ఇష్టం. యానిమేషన్ సినిమాలు ఇష్టం నాకు. ఫైండింగ్ నీమో ఇస్ మై హ్యాపీ స్పేస్. కంఫర్ట్ ఫిల్మ్. కంఫర్ట్ ఫిల్మ్. కుంగ్ ఫు పాండా ఆల్సో. సో అట్లా చాలా ఉంటాయి. ఐ లవ్ ఆల్ మార్వెల్ ఫిల్మ్స్. మార్వెల్ ఫిల్మ్ ఫ్యాన్. ఐ వెయిట్ ఫర్ దట్ ఎండ్ టైటిల్స్ అయిపోగానే లాస్ట్ షార్ట్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఎండ్ క్రెడిట్స్ లో మళ్ళీ ఒకటి వస్తుంది కదా. బట్ ఆర్ యు ఏబుల్ టు ఎంజాయ్ ద ఫేజ్ 4? ఫేజ్ 4 ఏదో ఉందిలేండి, ఇంకా అలా వెళ్తున్నాం అని చెప్పి వెళ్తున్నాను. అండ్ ఎందుకో ఈ మధ్య సూపర్ హీరోలు అందరు బాగా డార్క్ అయిపోయారు. వంకర్ వైస్ ద మూడ్ ఆఫ్ ఫర్ లవ్ ఇస్ బ్యూటిఫుల్. ఇట్స్ పోయిట్రీ ఫర్ మీ. యా, సో మెనీ ఫిల్మ్స్.
చాలా సజెషన్స్ ఇచ్చారు. సో బుక్ సజెషన్స్ Book suggestions, my go-to are Roald Dahl, R.K. Narayan, Ruskin Bond, Gerald Durrell. These are my all-time favorites. ఓకే. And of course, ఇంకా చాలా వస్తుంటాయి. సో థ్యాంక్ యూ నందిని, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. విషింగ్ ద బెస్ట్ ఫర్ మా ఇంటి బంగారం రిలీజింగ్ 19th. Thank you so much. Thank you. Thank you.